నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ షాహిదా. ఒకప్పుడు ఫ్యాషన్ గ్లామర్ ప్రపంచంలో తలుకులీలిన అందాల రాణి మాజీ మిస్ ఇండియా ఇషికా తనేజా ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్నారు. భౌతిక సుఖాలు, సినీ రంగంలోని పేరు ప్రఖ్యాతుల్ని వదిలిపెట్టి ఆమె సనాతన ధర్మాన్ని ప్రచారం చేసేందుకు సాధ్విగా మారారు. ఇటీవలే ద్వారకా శారదా పీఠం శంకరాచార్య సదానంద సరస్వతి మహారాజ్ నుంచి గురుమంత్ర దీక్ష స్వీకరించి సాత్వి ఇషికా తనేజాగా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. 2025లో జరిగిన మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేసి తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈమె ఇషికా శ్రీ మహాలక్ష్మి ఫౌండేషన్ ద్వారా మహాలక్ష్మి భారత్ అభియాన్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ మహిళల భద్రత, హిందూ సంస్కృతి పరిరక్షణకు కృషి చేస్తున్నారు. తన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల ద్వారా ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తూ యువతకు స్ఫూర్తినిస్తున్నారు. ఇప్పుడు యువతను ధర్మ మార్గంలో నడిపించేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా తన శ్రీ మహాలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాలక్ష్మి భారత్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. IANS వార్తా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడిన ఇషికా తనేజా సమాజంలోని వివిధ రంగాలను అష్టలక్ష్మి రూపాలతో అనుసంధానించడమే మా మహాలక్ష్మి భారత్ అభియాన్ ముఖ్య లక్ష్యమని అన్నారు. గజలక్ష్మి మన మంత్రులకు, వీరలక్ష్మి సైన్యానికి, విజయలక్ష్మి న్యాయమూర్తులకు, సంతానలక్ష్మి యువతకు, ఐశ్వర్యలక్ష్మి మీడియా, సోషల్ మీడియాకు ప్రతీకలుగా నిలుస్తారు. ఈ అన్ని వర్గాలను ధర్మంతో అనుసంధానించడమే ప్రయత్నంలో భాగంగానే 8 రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని ఆమె తెలిపారు. ఈ ప్రచారంలో దేశ విదేశాల నుంచి ప్రతినిధులు పాలు పంచుకుంటున్నారని, మన సనాతన ధర్మంలోని గొప్పతనం వల్లే విదేశీయులు కూడా ఆకర్షితులవుతున్నారని ఆమె చెప్పుకొచ్చారు. సాధ్విగా మారకముందు ఇషికా తనేజా అసాధారణ విజయాలు సాధించారు. 1994లో జన్మించిన ఈమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో విద్యనభ్యసించారు. 2017లో మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న ఈమె 2018లో మలేషియాలో జరిగిన మిస్ వరల్డ్ టూరిజం పోటీల్లో బిజినెస్ ఉమెన్ ఆఫ్ ద వరల్డ్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. అంతకుముందే 2014లో కేవలం 60 నిమిషాల్లో 60 మంది మోడల్స్ను ఎయిర్ బ్రష్ మేకప్ చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డు నెలకొల్పారు. మధుర్ భండార్కర్ దర్శకత్వం వహించిన ఇందు సర్కార్ అనే సినిమాలో ప్రమోషనల్ సాంగ్లో విక్రమ్ భట్, వెబ్ సిరీస్ హద్లో ఆమె నటించారు. మహిళా సాధికారతకు ఆమె చేసిన కృషికి గాను భారత రాష్ట్రపతి చేతుల మీదుగా 100 విమెన్ అచీవర్స్లో ఒకరిగా గౌరవం అందుకున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.